పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భొగ్గున మండుతోంది. పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా పీఓకేలే ప్రజలు రోడ్లపైకొచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్టు ఆందోళనకారులు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజల కోసం ఇప్పటికైనా ఇస్లామాబాద్ సర్కార్ సంస్కరణలు తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పీఓకే మండుతోంది. పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు ఆందోళనకారులు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలకు కనీసం ప్రాథమిక హక్కులు కూడా లేవని అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ మండిపడ్డారు. అంతేకాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజల కోసం ఇప్పటికైనా ఇస్లామాబాద్ సర్కార్ సంస్కరణలు తీసుకురావాలని షౌకత్ నవాజ్ మీర్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు మొత్తం 38 డిమాండ్లను పెట్టామన్నారు. ఇందులో భాగంగా షటర్ డౌన్, వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ పేరుతో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు షౌకత్ నవాజ్ మీర్ వెల్లడించారు. ఇస్లామాబాద్ సర్కార్ వెంటనే తమ డిమాండ్లపై చర్చించడానికి ముందుకు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అవామీ యాక్షన్ కమిటీ నేతలు పేర్కొన్నారు. కాగా ఆందోళనలు ఉధృతం కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసులను పీఓకేలో మోహరించింది. అలాగే పీఓకేలో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పీఓకేలో ఆందోళనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు జరిగాయి. 2023 సెప్టెంబర్లో జెనీవా నగరంలో మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతుండగా ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు గళమెత్తారు. పీఓకేను పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలంటూ యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పీఓకేలో తిష్టవేసే హక్కు ఇస్లామాబాద్ పాలకులకు ఎంతమాత్రమూ లేదన్నారు. పీఓకేను పాకిస్తాన్ పాలకులు బానిసత్వంలోకి నెట్టారని ప్రవాసంలో ఉన్నటువంటి యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ చైర్మన్ షౌకత్ అలీ కాశ్మీరీ మండిపడ్డారు. వాస్తవానికి పీఓకే భారత భూభాగం. అయితే ఈ ప్రాంతాన్ని 1947లో పాకిస్తాన్ ఆక్రమించింది. పీఓకే అంటే యావత్ ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాకిస్తాన్ పాలనలో ఉన్నటువంటి కాశ్మీర్ అని అర్థం. ఎవరు ఏ పేరుతో పిలిచినా చట్టబద్ధంగా భారత్కు చెందిన కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది అన్నది వాస్తవం. ఇది కాదనలేని సత్యం. కాగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంతగా పక్కా ప్రణాళికతో భారత ప్రభుత్వం ముందుకెళ్లిందో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొన్నారు.
ఏవైనా పీఓకేను భారత్లో కలిపేసుకోవడం అనేది దేశ భద్రతతో ముడిపడ్డ అంశమన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీంతో ఈ విషయమై కార్యాచరణను బయటకు ప్రకటించడానికి కేంద్రం పెద్దలు అంగీకరించడం లేదు. మొత్తంగా చూస్తే ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏదో ఒకరోజు పాకిస్తాన్ ఆక్రమణ నుంచి పీఓకేను నరేంద్ర మోదీ ప్రభుత్వం విముక్తి చేయడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.